మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, వారితో పాటు ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు మరియు నందనం దివాకర్ గారు అండ్ రాజ్ గారు, నేను సునీతారెడ్డి పాల్గొంటున్నాము. కాసం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతున్నారు. అన్న మాట్లాడు. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు పరాకాష్ఠకు చేరినాయి. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో మేధావుల కొరత ఏర్పడ్డదా లేకపోతే అతి మేధావులు ఎక్కువైర్రా అనేది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంది, ఇప్పుడు చేస్తున్నటువంటి వారి ప్రవర్తన ఏంది, పూర్తిగా విరుద్ధంగా కనపడతా ఉంది. ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని, మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మమ్మల్ని గెలిపియండి, 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో ఉద్యోగాల కల్పనలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. మరి చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి సిద్దిరామయ్యకు కూడా తెలియదా? ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మర్చిపోయిందా? కొన్ని సిద్దిరామయ్యకు చదువు రాదా? రేవంత్ రెడ్డి గారి కంటే చదువు వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ మేనిఫెస్టోనో లేకపోతే ఈ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన వాళ్లకు చట్టాల గురించి తెలియదా? న్యాయస్థానాల యొక్క తీర్పుల గురించి మర్చిపోయారా? ఎంత నీచం అంటే, మనకంటే ముందు, తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా బీసీలకు కులగణన చేస్తానని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నది. దాన్ని వాళ్ళ అబాసు పాలు చేసి వెనుకకు తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ రెండోసారి కులగణన చెయ్యాలి, సర్వే చేయండి అంటే కూడా మేము చెయ్యమని చెప్పేసి బుట్ట దాఖలు చేసినటువంటి చరిత్ర సిద్దిరామయ్య ప్రభుత్వాన్ని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. అటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చేసి ఈడ కామారెడ్డి డిక్లరేషన్ చేయించి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిగతా పార్టీల మీద తప్పు పడుతురని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నేను ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక న్యాయ కోవిదుడుగా చట్టపరమైనటువంటి అంశాలు ఏ రకంగా అధిగమిస్తారు మీరు చెప్పండి, అడ్డంకులు ఈ రకంగా ఉన్నవి, 9th షెడ్యూల్ అంటే ఏంది, సుప్రీంకోర్టు 2006, 2007లో జడ్జిమెంట్ ఏమున్నది, ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పి రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్స్ ఒప్పుకోదు, ఇవన్నిటిని ఏ రకంగా అడ్డంగా ఉన్నటువంటి విషయాలని ఏ రకంగా అధిగమిస్తారో చెప్పండి. మీరు ఆషామాషిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. న్యాయము, చట్టము తెలియకుండా మీరు ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు మీరు చేసేటువంటి ఆర్డినెన్స్ ఏదైతుందో చట్టం ముందు నిలబడుతుందా? అసెంబ్లీలో తీర్మానం చేయకుండా, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయకుండా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి మేము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా మీరు ఏ రకంగా చేస్తారో ప్రజలకు సవివరంగా చెప్పండి అని చెప్పేసి అడిగితే ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు.
నాలుకకు నరం లేకుండా ఏది పడితే అది అడ్డగోలుగు భాష ఉపయోగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంట బీసీలకు వ్యతిరేకమట. రామచంద్రరావు గారు ఎత్తినటువంటి చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలకు సమాధానాలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అవి చెప్పకుండా భారతీయ జనతా పార్టీ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారిని, ప్రముఖ బీసీ నాయకుడు. బట్టి విక్రమార్క గారు ఇవాళ కూడా నేను ఎట్లయినా చూసుకుంటా, చట్టపరంగా ఏదైనా మాట్లాడతా అని మాట్లాడుతున్నారు. మీరు ఆలోచన చేయండి. స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక్కరినైనా బీసీని ముఖ్యమంత్రి చేసిర్రా? దీనికి సమాధానం చెప్పాలి. ఇది కాకుండా బీసీలకు మీరు ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంలో మీరు 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించారు. 27% బీసీలకు మంత్రి పదవులు ఎక్కడన్నా ఇచ్చిండ్రా? పోనీ బీసీని ఎప్పుడైనా ప్రధానమంత్రిని చేసిర్రా? కాంగ్రెస్ పార్టీ నిజాలన్నింటినీ, చరిత్ర అంతా కూడా పక్కకు పెట్టేసి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పినటువంటి ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి ఉదయపూర్ డిక్లరేషన్ చేశారు. మీరు ఉదయపూర్ మీ పార్టీ డిక్లరేషన్ని మీరు పాటించలేకపోయారు. 22 సీట్లు 22 మాత్రం 34కి 22 మాత్రం ఇచ్చేసి మీ ఉదయపూర్ డిక్లరేషన్ మీరు చేసిన దాన్ని మీరే తుంగలో దొక్కుకొని బీసీలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాని గురించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా అబాస్పాలైపోయింది. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏది కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయక 2వ సంవత్సరం గడుపు పూర్తి కావస్తుంది. ఏ మోకం పెట్టుకొని పోవాలి? ఇవాళ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు మొట్టికాయలేసింది. 30 తారీఖు సెప్టెంబర్ లోపల నిర్వహించాలని చెప్పేసి ఏ అంశం లేక ఇలా తెలంగాణలో బీసీలు అడ్డగోలుగా దొరికిర్రు. వీళ్ళని అప్పుడు మోసం చేసినాం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద, మళ్ళీ ఇప్పుడు 42% పేరు మీద మోసం చేయొచ్చు, మభ్యపెట్టవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కనీసం స్థానాలన్నా గెలుచుకునేది ఎట్లా, ఇది తప్పితే వేరే అంశం లేనట్టు ఇవాళ దీన్ని ఎత్తుకొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. పక్తు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. కనీసం మీరు నామినేటెడ్ పోస్టులలో కూడా, మీరు ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులలో కూడా దమ్ముంటే 42% ఇంప్లిమెంట్ చేసి చూపించండి. అది కూడా మీ చేతులు ఉన్నదే కదా, దాన్ని ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇన్ ప్రిన్సిపల్ మేము మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, అది రాజ్యాంగ వ్యతిరేకము. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏ అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదని స్పష్టంగా చెప్పింది. మరి మీరు 42%లా 10% ముస్లిమ్స్ని బీసీలుగా కలిపి గంపగుత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పేసి ఇవాళ ఢిల్లీకి పోయిండు. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ బీసీలకు 42% కాదు 32% అయింది. 10% ముస్లిమ్స్ని తీసేస్తే 32% ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని 42గా చెప్పి తెలంగాణని బీసీలను మోసం చేసే ఒక రాజకీయ ల్యాబ్గా ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. ఈ మోడల్ని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇక్కడ 32% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలను కలిపి
దేశమంతా ముస్లింలను బీసీలలో కలిపి గంపగుత్తగా బీసీలను ఏ రకంగా మోసం చేస్తారు. ఇది చాలా తీరని అన్యాయం. ఇది కనుక జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ సమాజం అంతా తీవ్రంగా నష్టపోతుంది. మీరు నష్టం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చేది 42% కాదు బీసీలకు. మీరు పెట్టేటువంటి ఏదైతే చట్టం ఉందో లేకపోతే మీరు చేసేటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో బీసీలకు 42% ఇస్తలేరు, 32% ఇస్తా ఉన్నారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, బీసీ సమాజం అంతా, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలంతా దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంతకు ముందుకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లో ముస్లింలను కలిపిన కారణంగా 32 సీట్లు బీసీలకు వచ్చాయి. ముస్లింలు తన్నుకపోయినరు. ఇది పూర్తిగా అన్యాయం బీసీలకు. ఇది మన కండ్ల ముందర కదలాడుతున్నటువంటి ఉదాహరణ. ఈ రకంగా గంపగుత్తగా మీరు దేశమంతా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బీసీలను ముస్లిమ్స్కు బీసీ ముసుగేసి రిజర్వేషన్లు చేస్తామంటే ఏ చట్టం ఒప్పుకోదు. అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకోదు. అందుకనే మీ పార్టీని కాంగ్రెస్ సిఓఎన్ కాంగ్రెస్ కాదు కాగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ సమాజం అంతా మేమే బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన బీసీ సమాజం ఏమీ నమ్ముతలేదు. రేవంత్ రెడ్డి గారు సర్కారు, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. అదే రకంగా ఇవాళ తెలంగాణలో బీసీలకు చట్టం చేస్తున్నామని చెప్పేసి ఆర్డినెన్స్ చేస్తున్నామని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజల ముందు పెడితే మీరు చేస్తున్నటువంటి నాటకము డ్రామా అంతా కూడా బట్టబయలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మీరు చేసేటువంటి డ్రామాని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు వెంటనే రామచంద్రరావు గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో రాష్ట్ర అధ్యక్షులు చట్టపరంగా ఏ రకమైనటువంటి అడ్డంకులు వస్తాయి, 9th షెడ్యూల్లో చేర్చడానికి అడ్డంకులు ఏమున్నాయి, ఆర్డినెన్స్ యొక్క విషయం మీరు దొంగ అంటే చాటుమాటుగా గవర్నర్కి ఎందుకు ఇస్తా ఉన్నారు ఆర్డినెన్స్ని, పబ్లిక్ డొమైన్లో మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని ఎందుకు చెప్తలేరు, ఏ విషయాన్ని కూడా దాచి మీరు ప్రజలకు చెప్పాలా చెప్పొద్దని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కులగణన పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు, ఎందుకు దాపరికం చేస్తూ ఉన్నారు అన్నిట్లల్లా, వీటికి కూడా స్పష్టమైనటువంటి సమాధానాలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి బిల్లుని పూర్తిగా సమర్థించినాం. ఆ రోజు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పినాం, ముస్లిమ్స్ని బీసీలో కలిపి మీరు బిల్లు పెడతా ఉన్నారు, దీన్ని సరిచేసి పెడితే బాగుంటుంది, పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి కూడా మా నాయకులు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అవన్నీ ఏం చేయకుండా మీరు ఇలా భారతీయ జనతా పార్టీని దోషిని చేయాలంటే అది కుదిరేటువంటి పరిస్థితి కాదు. నిజంగా మేము పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిలబడేటువంటి ఆర్డినెన్స్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టేటప్పుడు తెలంగాణ ప్రజలందరికీ మేము అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపుతామని చెప్పిండ్రా?
కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇది మేము ఈడ చట్టం చేసి మీకు పంపుతాం, అది కేంద్రం ఒకవేళ ఇస్తే మేము ఇక్కడ అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు చెప్పారా? ఆ రోజు ఏ రకమైనటువంటి విషయం చెప్పకుండా మేము తీసుకొస్తాం 42% రిజర్వేషన్ అన్నారు. బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యోగాలలో ఇస్తామని చెప్పారు. అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతే తప్ప మీరు కోర్టుల మీదనో లేకపోతే రాజ్యాంగం మీదనో లేకపోతే భారతీయ జనతా పార్టీ మీదనో సాకులు చెప్పేసి తప్పించుకుంటే ఊరుకునేది లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉంది. మీరు ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ ఇంతకుముందుకు కోర్టు తీర్పుని గుర్తు చేసి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 22% కుదించి బీసీలను మోసం చేసిండు. మీరు కూడా ఇప్పుడు అదే రూపంలో వెళ్తూ ఉన్నారు. అందుకోసమే దీన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకనే మీరు ఏదైనా మాట్లాడితే ఏదైనా చేస్తే చట్టం ముందు నిలబడేటట్టు, రాజ్యాంగం ముందు ఉండేటట్టు, న్యాయస్థానాల ముందు నిలబడేటట్టు చేయాలి తప్ప దొడ్డిదారిన మీరు ప్రయత్నాలు చేస్తే మీరు తెలంగాణ ప్రజలని బీసీ సమాజాన్ని మొత్తం చేసినట్టు అవుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి, బీసీ వ్యతిరేకి, ఇప్పుడు అదే ధోరణి కనబరుస్తూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీసీలను మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి బీసీలకు అనుకూలంగా, మధ్యతరగతికి అనుకూలంగా అన్ని విషయాలు మేము ముందరకు తీసుకుపోతున్నాం. దళిత బహుజనులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కేంద్ర మంత్రివర్గంలో 27% బీసీలకు, 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు మంత్రి పదవులలో అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అందుకనే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవ్వరూ ప్రశ్నించలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక మాట, భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో గెలిపిస్తే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నది. తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపియలే, మేము ముఖ్యమంత్రిని చేయలేకపోయినాం. 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తాం స్థానిక సంస్థలు అంటే మిమ్మల్ని గెలిపించారు. మీరు మీ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాల్సిందే, పరచకపోతే ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.